చంద్రముఖి ఏం అందంగా ఉన్నావే. నా సొల్లమటే ఏమంటుంది? అది చెప్పేయన్ని సొల్లు మాటలే అంట. మళ్ళీ ఏమంటుంది? ఏదో పొడి నెయ్యి ఇస్తే తినేస్తదంట. అసలు నీకేం కావాలి? ధైర్యంగా చెప్పే శక్తి నాకుంది, తట్టుకునే శక్తి నీకుందా? ఇలాంటి వద్దు. రే టీమ్ లీడర్ గా నేను గ్యాప్ ఇచ్చాను కానీ నువ్వు మాత్రం ఇంకా గ్యాప్ ఇవ్వలేదురా, గోగుతానే ఉన్నావు అప్పటి నుంచి. ఇలా ఉంటే బింబిసర్లా అనిపిస్తుందా? నువ్వు బింబిసారాలా కనిపించాలంటే మేము కనీసం 4-5 నాటుసారాలు వేయాలి. నా గుణశేఖర్ని ఏమనొద్దు. ఒక రోజు డాన్స్ చేస్తుంటే నేను కిటికీలో నుంచి అలా చూశాను. సరిగ్గా గుర్తు తెచ్చుకో, నువ్వు కిటికీలో నుంచి చూసింది డాన్సేనా? ఒరే నా లవర్ లేదని నేను ఎక్కి ఏడుస్తున్నాను రా. నీ లవర్ లేదని ఎప్పుడైనా ఎక్కి ఏడ్చావా? వాడికి ఆడవటాలు ఏం తెలియవు ఎరా. ఇగో చంద్రముఖి చూసావు కదా, ఇలాంటి పెద్ద పెద్ద కంత్రీలనే లొంగ తీసే. ఇక నిన్నెవడే నా నుంచి కాపాడేది? నన్ను ప్రేమించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడే వాడు? రమ్మని చూస్తా. రాజా. మరి నేనెవరు? రైజింగ్ రాజా. ఎక్కువ మాట. చంద్రముఖి చూడగానే నా రోమాలు లేచి నిల్చున్నాయి. పోనీలేరా. వెంకటపతి రాజా, ఇంత అందగత్తెనే నన్ను తాళ్ళతో పట్టుకొని తీసుకొని వస్తావా? ఏవే కుళ్ళిపోయిన టమాటా ముఖం నానా, నువ్వు అందగత్తివా? నీకు అజర్ గారికి లవ్ ట్రాక్ కావాల్సి వచ్చింది. అసలు వాడు ఏం చేస్తాడే? నన్ను నవ్విస్తాడు. లాఫింగ్ గ్యాస్ ముఖం మీద వేసుకొని నవ్వుమన్నా గానీ నాకు నవ్వురాదు. ఎక్స్ప్రెషన్ చూస్తే ఈడు నిన్ను నవ్విస్తాడే. ఏవే శాంతి, ఏంటి అలా చూస్తున్నావు? ఓ తాళ్ళతో లాక్కొచ్చానా? నువ్వు లాక్కొచ్చినందుకు కాదు, స్కిట్ అయ్యాక నిన్ను ఎలా లాక్కెళ్ళాలని చూస్తుంది అది. ఏమైందిరా? పశుపతి కోసం అరుంధతి వచ్చింది, మగదేవ కోసం మిత్రవింద వచ్చింది, మరి నా కోసం సదా రావాలి కదా. మా అక్క వచ్చింది దెయ్యం. అక్క నిన్ను దెయ్యం అన్నందుకు బాధగా ఉందా? నన్ను దెయ్యం అన్నందుకు ఎందుకురా బాధపడేది? బాబు వాళ్ళ అక్కంటే బాధపడతా. మీరు ఆగండి. అమ్మాళే. అవును, యాక్చువల్ గా ఏ ట్రైన్ లోనే జాంపూలు అమ్మాలి, అనవసరంగా ఆర్టిస్టులు అయ్యారు మీరు. తప్పుకోండి, నా మిత్రంతో నేను మాట్లాడాలి. నా దగ్గరికి రాకు, నన్నేం చేయకు, నన్నేం చేయమాకు. ఏం చేయకని ఇది మీదకి వచ్చేస్తుందండి. నువ్వేం భయపడకు, మన ప్రేమను కలపడానికి షారుఖ్ ఖాన్ వస్తాడు. మగధీరాలో షారుఖ్ ఖాన్ ఎందుకు వస్తారా? షేర్ ఖాన్ వస్తాడరా. మీరు ఆగండి, నేను మా అక్కతో మాట్లాడాలి. అక్క ఎప్పుడు చూసి నన్ను తిడుతుంటావు, అసలు నా గొప్పతనం లేదా? ఎందుకు లేదు? అందరూ కోతి నుంచి మనిషిలాగా అవుతారు, నువ్వు కోతి నుంచి కుక్కలాగయ్యావు. అబ్బా, రాడ్లన్నీ ఇస్కిట్ లోనే ఉన్నాయి. అలా అంటావు గానీ నేను రీతు చేసిన వీడియో వైరల్ అయింది, చూడలేదా? అది చూసాగా నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. అది కాదక్క, తన కోసం నేను సిగరెట్ మానేసా, మందు మానేసా, జబర్దస్త్ కూడా మానేరా, దరిద్రం వదిలింది. చూసా, వాడు దువ్వుకోవటమే, ఏమి లేదు. ఇక మనమే, నీకెవడు అడ్డురాడు. నన్ను ప్రేమించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడే వాడు? రమ్మని ఈసారి వాడు సంగతి చూస్తా. వెంకటపతి రాజా. మరి నేనంటే దిల్ రాజా. ఆడేమో రేసింగ్ రాజా అంటాడు, ఈడేమో దిల్ రాజా అంటాడు. ఏంట్రా ఇది? నేను కూడా వెంకటపతి రాజే, కాకపోతే నేను హాలీవుడ్ నుంచి వచ్చాను. రే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు గానీ ఐశ్వర్య మాత్రం నాదే. అంటే ఆ నగలు కొట్ట మీదేనా? అంటే మీరు స్పాన్సరింగ్ చేసిందేనా? అంటే వాళ్ళు మిమ్మల్ని బాగా సంగనాకి ఇచ్చేసినట్టున్నారు. ఈ స్టేజ్ ఎక్కిచ్చే ముందు అదురుసు పర్ఫార్మెన్స్ చేయరా అంటే ఇటు మొత్తం అదురుసు కిట్టే చేసేస్తాడు. అయినా నీకు ఒక్కగానొక్క అన్నయ్య అంటూ ఉండరా, నాతో అలాంటి మాటలు మాట్లాడొచ్చు నువ్వు? అన్నయ్య ఒక్కడే వదిలే, వందలు ఉంటారు. ఐశ్వర్య నాది, మర్చిపో. ఐశ్వర్య నాదే. ఐశ్వర్యకి అడ్డొస్తే సంజీవన వదనం చేస్తా. ఎక్కే ముందు ఫుల్ గా తినొద్దురా అంటే తిని పడేసా. ఇప్పుడేమో నోరు మొత్తం తిరగట్లేదు. అది సంజీవ వదనం కాదు, సజీవ దహనం. చంద్రముఖి నీదా నాదా వాడిదా ఒక్క సాంగ్ తో తేల్చేస్తా. ఏంట్రా సాంగు?
ఏంట్రా ఈ గెటప్ లాంటి గోలేంటి ఇక్కడ? వాట్సాప్ లో బ్లూటిక్ అంత లేడు, అరుస్తున్నాడు భయ్యా, అరుస్తున్నాడు భయ్యా. నాన్నను రా, నువ్వు పుట్టాక అదృష్టం కలిసి వచ్చి మనం జబర్దస్త్ వచ్చాం. అది తెలిసిండే నేను పుట్టుండే కాదు. అరే మురారి, పెద్దోళ్ళతో అలా మాట్లాడొచ్చా? అరే అజర్ ఇట్రా. ఏంటి పెద్దోళ్ళు ఏమన్నారు తెలుసా? జీవితం అంటే ఉచ్చు, ప్రతిసారి నీ ఎంట్రీ ఏంట్రా బొచ్చు బొచ్చు అన్నారా. నాన్న మురారి, మాకు టాలెంట్ ఉంది, మేము రాణిస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నారా? మీరు రాణిస్తున్నారు గానీ ఈ స్టూడియో మిమ్మల్ని ఎవరు రాణిస్తున్నారా? ఇవన్నీ కాదు గాని ఐశ్వర్య నీకు పిన్ అవుద్దురా. ఈ పిన్ అవుతుందని డైలాగ్ కొట్టే అమ్మ నిన్ను పిన్నుతో గుచ్చింది. ఇదంతా కాదు రా, మొన్న మనం డాన్స్ చేసినప్పుడు నన్ను ఎత్తుకున్నారు కదా, అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? నీ అందానికి పడిపోయాను. తర్వాత నడ్డిరుక్కొని మంచి పని పడ్డారు, మంచి పని పడ్డారు. నువ్వు ఇలాంటి పట్టించుకోవద్దు. నిన్న కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మొహమాటం అడ్డుపడిందా? లేదు, మా అమ్మ పని గట్టి అడ్డుపడింది. అది ఎవరు వేసారా? మా అమ్మేస్తుందిలే, మా అమ్మేస్తుందిలే. సర్లే, వాళ్ళిద్దరిని పంపించేసినట్టున్నావు, ఇంకా మీ నాన్న సంగతి చూడు. మమ్మీని ఈజిప్ట్ మమ్మీని అలా పంపించేవంట్రా? మమ్మీని ఈజిప్ట్ మమ్మీని పంపించేసాను కానీ మన మమ్మీ ఇంట్లో వెయిట్. నువ్వు వెళ్ళిన తర్వాత మా వస్తే బా వస్తే నమస్తే, అరే కొట్టిస్తా నెట్టిస్తా. ఐశ్వర్య ఇది అది ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాడు. అంటే అది తీసుకెళ్తుంటే చూస్తూ కూర్చోవడం ఎర్రి పప్ప. అరే నేనంటే ఎర్రిపప్పని, 45 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు ఇంకా ఎర్రిపప్పారా? ఎత్తుకో. మేము జబర్దస్త్ కెమెరా మ్యాన్ అండి. మేము డాన్స్ బాగానే వేసామండి. అంటే మనం కెమెరా వెనక ఉండడం వల్ల మన సంగతి ఎలా తెలియట్లేదు కానీ వన్స్ కెమెరా ముందుకు వస్తే ఎలాగంటే పెద్ద ఆర్టిస్టులున్నారా మనం. కాదండి, నాకు ఎప్పుడు డౌట్, ఆ రెడ్డప్ప గారు నోరు తెరుచుకొని నాలుక బయట పెట్టి అలా చూస్తా ఉంటారు. మరి గ్యాప్ వచ్చినప్పుడల్లా రష్మి ఏదో ఒకటి తింటానే ఉంటది కదా. సరే మరి ఆయన వదిలేండి. మరి ఇటు పక్క ఉన్న ఢిల్లీ గారు అప్పుడప్పుడు నాలుక బయట పెట్టి అదే స్కిట్ లోకి ఎవరైనా కొత్త అమ్మాయి వస్తే చాలు, ఇక సెంటర్ కెమెరాను అప్పుడప్పుడు గింజుకుంటారు, షేక్ అవుతుంటది కెమెరా. శ్రావణ్ కుమార్ అని ఇద్దరు ఉంటారు, సెంటర్ కెమెరాలు 2 షేక్ అవుతుంటాయి. చాలా మంది ఫిట్స్ అనుకుంటారు, కాదు రష్మి ఎంట్రీకి డాన్స్ చేస్తుంటది కదా, అది చూసి వెనక వాళ్ళు కూడా రచ్చ రచ్చ చేస్తుంటారు. పొద్దున 5 గంటలకు ఎక్కించారు బండి, 7 గంటలకు ఇక్కడ దింపాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ టిఫిన్ చేద్దాం, తర్వాత కాఫీ తాగుతాం, తర్వాత గేటు బయటికి వెళ్ళి 4 సిగరెట్లు తాగుదాం ఒక్కొక్కడం. సర్లే గానీ నన్ను ఏంట్రా సినిమా షూటింగ్ కి వెళ్ళావంట, అక్కడ హీరోయిన్ కి జూమ్ వేసావంట. జూమ్ వేయలేదు, ఫోకస్ చెక్ చేసి. మనకున్న అడ్వాంటేజ్ ఎదురే, జూమ్ వేసి అన్ని చూసుకోవచ్చు, చివరికి ఏదైనా అడిగితే ఫోకస్ చెక్ చేసుకుంటున్నాం అని చెప్పి. అయినా ఇవి షూట్ల మీద షూట్లు కంటిన్యూగా, కనీసం తినడానికి కూడా టైం దొరకట్లేదురా. బ్రేక్ టైం లో పెడతారు కదా బాక్స్ ఇచ్చి. ఓ నువ్వు ఆ తినడం గురించి మాట్లాడుతున్నావా? నిన్న మను గారు కుక్కడపల్లి వెళ్ళారంట, అక్కడ కూడా కెమెరా పెట్టుంటే బాగుండేది. ఆయన వెళ్ళిన చోటకల్లా కెమెరా పెట్టాలంటే మన హార్డ్ డిస్క్ సరిపోవు. మను గారు ఎందుకు తినడానికి రమ్మంటా ఉంటారు? మనం ఇంకేదైనా తినడానికి వెళ్తే ఆయన కూడా పిలుస్తామని. అమ్మో డిఓపి గారు వచ్చే టైం అయింది. డిఓపి గారు ఏరి? ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. ఏయ్ ఆ ఫ్యాన్ లైట్ ఆన్ చేయండి, ఆ మూన్ లైట్ ఆన్ చేయండి, ఆ సన్ లైట్ ఆన్ చేయండి. డిఓపి గారికి లైట్ లైన్ బాగా వచ్చనుకుంటా. లైట్లు వేయడం ఏంటి, లైట్లు ఆర్పడం కూడా బాగానే వచ్చు. ఓకే కెమెరా నంబర్ 4 రెడీ సార్. కొంచెం రైట్ తీసుకో, కొంచెం లెఫ్ట్ తీసుకో, ఇంకొంచెం రైట్ తీసుకో. ఎందుకు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతాం, మీరు రండి చేయండి. ఎందుకయ్యా అంత ఫ్రస్ట్రేట్ అవుతారు? మీకేం ఏసీలో కూర్చొని నేనైనా చెప్తాను, ఇక్కడ చెమట్లు గారిపోతున్నాయి మాకు. అంతగా మీరు వచ్చారు, డైరెక్టర్ గారు ఏరి? నేను డైరెక్టర్ క్యారెక్టర్ వస్తుంది అనుకున్నా, డైరెక్టర్ గారే వచ్చారు. మేనేజర్ ఎవడో అక్కడ వీడియో గేమ్ ఆడుతుండో చూసుకోవాలిగా. అది వీడియో గేమ్ కాదండి, ఆన్లైన్ ఎడిటింగ్, అక్కడే స్పాట్ లో చేస్తుంటారు. ఎక్కడ వేలూరు పడండి మంది.
డిఓపి లైట్స్ ఆన్ చేసినాక కెమెరా రోల్ చేయాలా, కెమెరా రోల్ చేసినాక లైట్ ఆన్ చేయాలా? ప్యాకప్ అయ్యాక చెయ్యాలి, ప్యాకప్ అయ్యాక చెయ్యాలి. యాంకర్ గారిని పిలవండి, డైరెక్టర్ గారు. ఎలా ఉంది డాన్స్? డాన్స్ చేశారా? మేము ఇంకా తొక్కుడు పిల్ల ఆడుకున్నారేమో మేము ఆ దరిదాపుల కెమెరా. అవును, నేను వచ్చే ముందు బ్లాస్ట్ చేయలేదు అంటే అంత పెద్ద పెద్ద సౌండ్లు మీ ఆరోగ్యానికి ప్రమాదకరమని మేమే వద్దని చెప్పాం. ఏమా ఆ జడ్జుల లింక్ లింకులే కదా చెప్తుంది. అవును. మరి ఏంటి ఏదో రాజమౌళి గారు అనుష్క గారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అంతసేపు ఎందుకు ఆవిడ దగ్గర? ఉన్నది మా ఇంట్లో ఫ్రిడ్జ్, ఇప్పుడు వస్తున్నాడు జడ్జు. ఏది భలే ఉంది లింక్, వాడదాం నెక్స్ట్ టైం. ఏది ఈ లింక్ గారు అంతసేపు మీరు అక్కడ ఉందా నాకు అర్థం కాలేదు. ఈ లింక్ రాసింది ఎవరు? నేను కాదు, నా అసిస్టెంట్. నేను ఎప్పుడు రాశానండి? ఒకసారి కొప్పుకో. నేనే రాశాను. బాగుందా? బాగుందా? వెల్కమ్ టు ఇంద్రజ గారు. కొంచెం మేకప్ ఎక్కువ వేసుకొని వస్తారు, దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా 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 రాసి చూడు కింద ఎంత రాలిందో. అయ్యి బాబు, అయ్యి బాబు. హాయ్ 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 హాయ్. సెట్ లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది. మీరు ఏ పెళ్లికి వెళ్తే అందరిని పలకరించాలో పెళ్లి కూడా అయిపోద్ది, పెళ్లి కూడా అయిపోద్ది. అది కాదు ఆది గారు, మీకు ఏదో ప్రాబ్లం ఉందంట కదా, ఇదిగోండి 10,000. మీకేదో ప్రాబ్లం ఉందంట కదా, ఇదిగోండి 20,000. వాడి ప్రాబ్లం డబ్బులతో అయ్యేది కదమ్మా, వాడికి ఎందుకు? మీ టీమ్ లో పరదేశీ అతనికి ఏదో ప్రాబ్లం ఉంది. అమ్మ, వాడి ప్రాబ్లమ్స్ తీర్చాలంటే చెన్నైలో ఉన్నాయని అమ్ముకోవాలి. మనోగారు ఇక్కడ వస్తున్నారు. మనోగారు ఏంటి లేట్ గా వస్తున్నారు? మనోగారు ఏంటంటే కళ్ళు ఎర్రగాయని? రాత్రి చిన్న కచేరీకి వెళ్ళానయ్యా. చాలా ఎర్రగాయనండి. చిన్న కచేరీ కాదు, పెద్ద కచేరీ. ఏంటయ్యా ఇక్కడ స్టెప్స్ ఎవరు తీసాడు? నేను పైకి ఎక్కాలి కదా. మీరు కొంచెం స్టమక్ లోపల స్టెప్స్ కనపడతాయి. అవి అక్కడే ఉన్నాయి, ఎక్కేయండి. మనోగారు సాంగ్ తీసుకుందా? మనోగారు సాంగ్ ఓకే రెడీ. అమ్మా సాంగ్ ప్లే చేయండి అమ్మా. కెమెరామెన్ ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు కదా? ఇంకొంచెం ముందుకెళ్తే ఏళ్ళు తీసుకొని లెన్స్లో పొడిచేలా ఉన్నాడు. ఇందాక కసి కళ్ళలోన అన్నారు కదా, కొంచెం కసి అవాయిడ్ చేయరా? ఇలా కసి అవాయిడ్ చేయాలా? ఓకే కెమెరామెన్, యాంకర్ కి టీమ్ లీడర్ కి లింక్స్ తీసుకుందాం. ఫస్ట్ ఎవరు? రాఘవ గారా? రాఘవ్ గారి ప్రాపర్టీ చూడండి. రాఘవ్ గారి సోఫా కింద లైట్ కొంచెం డల్ చేయండి. మీకు ఏమైనా పని ఉంది అక్కడ? లేదు. మరెందుకు? ఓకే, వెల్కమ్ టు రాఘవ్ గారి ఇల్లు మింగిపోయిందంట. ఎందుకోనంట? అది మింగిపోయింది కాదు, మునిగిపోయిందమ్మా. ఒక 24 సంవత్సరాల నుంచి కెమెరామెన్ గా చేస్తున్నాను. చాలా షోలు చేస్తుంటాను, చాలా మందిని చూస్తుంటాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? ఇంత దరిద్రమైన యాంకరింగ్ నేను ఎక్కడ చూడలేదురా బాబు. ఇంతకీ ఏ ఊరు మీది? మాది వైజాగ్. అక్కడికి ఛార్జీలు ఎంత అవుతాయో? 750. అవి నేను ఇస్తా, వెళ్ళిపోరా బాబు. ఈ యాంకరింగ్ ఏంటమ్మా? మీకుంది తర్వాత. వెల్కమ్ టు రాఘవ్ గారు. ఇప్పుడేమో ఓ ఎగురుతారు, రూమ్ కి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టమని అసిస్టెంట్ మీద ఎగురుతారు. ఎందుకు ఇప్పుడు ఏమన్నా అవసరమా అండి? అరే నాకి ఈ రోజు నీ అంతు చూస్తారా? చూస్తా. ఒక్క నిమిషం అండి. రాఘవ్ గారు 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు, కెమెరా ఫేవర్ చేసుకోవచ్చు కదండి. కాఫీ పట్టుకురా. ఎందుకంటే అలా అరుస్తారు? ఇప్పుడే తాగొచ్చారు. ఏంటో మొగుడు మీద అరుస్తున్నావు? మడతడిపోద్ది. మిడతంతున్నా మడతడిపోద్దా? మొహం పగిలి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి రాఘవని, చాలా బాగుంటుంది. నువ్వు మోహన్ క్యారెక్టర్ శాంతిలోకి రామాకు. ఇంద్రజ గారు మీరు ఏమండి? ఇంద్రజ గారు ఓ ఏమో ఇటు తిరిగేలేదు, కెమెరా అటు మారుద్దామా లేకపోతే? కొంచెం ఎందుకంటే మేము ఇన్ని కెమెరాలు అడ్జస్ట్ చేయాలి, మీరు అటు పోతున్నారు. అంటే సారీ క్యారీ అని అంటే మీరు ఇటు తిరిగే స్కిట్ కూడా అయిపోయింది. ఓకే, టోకెన్ కాదండి, టేకెన్ అది. మనో గారు ఎలా ఉంది? రామ్ ప్రసాద్ స్టెప్స్ సరిగ్గా దిగలేదయ్యా. ఆయన బాగానే దిగాడు, మీకే ఇంకా దిగలేదట్టుంది.
మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఇది రాఘవ గారు చేసి. బాగుంది రాఘవ గారు, గుడ్. ఇంద్రాజీ గారు. రాఘవ్ గారు ఎప్పుడు చాలా బాగా చేస్తారు. మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్పొచ్చా? డైరెక్టర్ గారు మైక్ లో చెప్పొచ్చా? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మైక్ లో చెప్పొచ్చా? చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు, పొద్దున్న మర్చిపోయాను. అమ్మా వెంకీ మంకీ స్కిట్. వెంకీ మంకీసా? వెంకీ మంకీ కాన్సెప్ట్ ఏంది? ఏం లేదండి, డోర్ ఉంది కదా, డోర్ లో నుండి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తది. ఆ డోర్ నుంచి అమ్మాయి ఎందుకు రావాలి? ఈ డోర్ నుంచి రావచ్చు కదా. మీరు టీమ్ లీడర్ అవుదాం అనుకుంటున్నారా? లేదు. మరి మనకెందుకండి కాన్సెప్ట్లు? వెంకీ రవి వెల్కమ్ టు ఈ రోజు నుంచి నువ్వు నా లవర్ కాదు, వీళ్ళెవరు? ఈ రోజు నుంచి నా లవర్ కాదు, వీళ్ళెవరు? ఈ రోజు నుంచి నువ్వు నా లవర్ కాదు. ఇప్పుడు ఇది ఎవరి చేతిలో పెట్టాలి? మా చేతిలో పెట్టండి, మేము కెమెరా ఖాళీగానే ఉన్నాం కదా. మీరు ఎంత కన్ఫ్యూజ్ చేశారా? ఆ కన్ఫ్యూజన్ లో కెమెరా ఎడు తిప్పాలో తెలియక అదిగో మన ఢిల్లీ ఇటు తిప్పేసుకున్నాడు కెమెరా. బంగారు ఏమని చెప్పను, ఎలా చెప్పను? చెట్టుకి నీరు పోస్తేనే కదా పువ్వు విరపూస్తుంది. బంగారం ఒకటి చెప్పనా? ఈ చెట్టుకు నీళ్లు పోసిన పువ్వు పూయదు బంగారం. మన్నో గారు, హరిత చాలా బాగా చేసిందండి. మీరు హరితనే చూసారండి? ఈ కన్ఫ్యూజన్ లో మొత్తం అంతా చూడడం ఎందుకు హరితని ఒకదాన్ని చూసా. ఇంద్రజ గారు, మీకు అసలు వెంకీ గారు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ ఉంది చూసారా? ఆ కాన్సెప్ట్ కి అబ్బో గంట బాగానే నిద్ర పట్టింది. నెక్స్ట్ ఎవరమ్మా? సునామీ సుధాకర్. వెల్కమ్ టు సునామీ సుధాకర్. అలాగే ఎగురుతుండే ఏదో ఒక రోజు పెడితే జీవితంలో ఎగరలేవు. మీరేంటండి ఫోన్ తో చేస్తున్నారు? మళ్ళీ కెమెరాలు పెట్టాలంటే ఫోన్ చాలే గానీ ఇచ్చేది 10 డైలాగులు, అందులో 9 మర్చిపోతారు. ఇంకో సగం చెప్తారు, ఇంకో సగం ఆయన తీసేస్తారు. ఎందుకు ఇవన్నీ? సుధాకర్ అన్న లైన్ బాగాలేదన్నా. అదేంటండి అలా అంటారు? మీరేగా ఇచ్చింది. అవునా? బాగుంది. మనో గారు లేరు. టైం అయిపోయింది, ఆయన ఉన్నాడు. ఆయన తినేసి వచ్చి మళ్ళీ వచ్చేస్తారు. ఇంద్రజ గారిని అడగండి. ఇంద్రజ గారు అంత బాగా నచ్చిందా? లేదు అంటే ఇందాక నుంచి ఆ దోమలు కొడుతున్నాయి. స్కిట్ జరిగేటప్పుడు చంపడం ఎందుకు లేని స్కిట్ అయిపోయా కొంచెం లేచి అటు. అయ్యా మనో గారు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు సార్? బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది. కాదు సార్, స్కిట్ గురించి చెప్పండి. మీరు తినొచ్చిన పెసరట్టు గురించి చెప్పేస్తున్నారు మీరు. అయ్యి బాబోయ్. ఇప్పుడు ఎవరు? హైపరాది. ఆదియా? ఢిల్లీ ఆది స్కిట్ లో 5 డోర్లు ఉంటాయి. ఒక్కొక్క డోర్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ తీసుకో. ఓకే? ఈ ఆదిగాడు ఒకడు కనబడ్డ డోర్ అలా తెరుస్తా ఉంటాడు. ఆ డోర్ తీసుకొని స్టేజ్ మీద పెడతాడు. వెల్కమ్ టు హైపరాది రైజింగ్ రాజ్. మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే. ఒరే, నేను టీమ్ లీడర్ అయినప్పుడు వచ్చిన ఆనందం కంటే నా క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు చూడు, ఆ బాధ ఎక్కువైపోయిందిరా నాకు. అమ్మో అలా చేయని ఎన్ని రోజులు నువ్వే చేస్తావురా? వాళ్ళ పేరు రావద్దా? నువ్వు కెమెరామెన్ గా ఉండు. అర్థమైందా? ఇంద్రజ గారు, ఆది గారి గురించి ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పట్లా నా గురించి. ఆది గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఆయన వస్తేనే అదొక హైపర్. థ్యాంక్ యూ చాలు. మనో గారు, ఆది స్కిట్ లో అమ్మాయిలు బాగా చేస్తారు అంటున్నాను. ఇప్పుడు డీలో పూర్ణ గారు బాగా చేసిన వాళ్ళకి బొక్క కొరుకుతారు కదా, అలాంటి ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. మీ బొక్క మీరే కొరుక్కోవాలి అలాంటి మనకి. ఓకే, వెల్కమ్ టు మాస్టర్ చారా. DJ టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిరా తిరు పట్టది తిన్ మారా. బ్రో, మా ఇంటి దగ్గర ఉంది ట్యాంకర్. ఈ షోలో రష్మి యాంకర్. బ్రో, నా లవర్ పేరు సమీరా. నీ దగ్గర ఉంది కెమెరా. చిన్నప్పుడు ఏమైనా కలిసిందారా? మరి ఎందుకు అలా అరిచేస్తున్నావు? సరదాగా చేయండి రా, ఎందుకు సీరియస్ అవుతారు? ఏమే టీ తీసిరా? పట్టే బాస్, నన్ను బట్టి చీకమంటావా? జడ్జిమెంట్ చెప్తారా? ఎవరు చెప్తారమ్మా జడ్జిమెంట్? నువ్వు ఫ్రస్ట్రేషన్ లో అందరినీ కొట్టేసావు తెలుసా, జడ్జిల్ని మొత్తం డైరెక్టర్ని అందరు. ఇంకా పద. మీరెవరు సార్? కుర్రాళ్ళు బాబోయ్ ఉన్నోళ్ళే అవ్వట్లేదంటే మళ్ళీ కుర్రాళ్ళు. ఓకే, టోకెన్ ఇంకా రాలేదండి మీ టోకెన్.
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. నేను ప్లాట్ఫామ్ డాన్స్ ఇది. నేను మనసంతా నువ్వే ఉదయకరణ్. ఓ ఎవరు నువ్వు ఇందాటి నుంచి నన్నే ఫాలో అవుతున్నావు అలాగే చూస్తున్నావు? అది నేను నీ రిమాసేని గుర్తుపట్టలేదా? నాకు స్కిట్టుకు ఒక రేమాసేన వస్తుంటది, స్కిట్టుకు ఒక రేమాసేన వస్తుంటది. ఎవరు నేనెందుకు షాక్ అవుతాను, నువ్వు షాక్ అవ్వాలి. నీకు ఇదే స్కిట్, ఇది ఒకటే. అది మన చిన్నప్పుడు తూనీగా తూనీగా అని చెప్పి ట్యూబులతో ఆడుకునేవాళ్ళం. మళ్ళీ ఆడుకుందామా? ఇప్పుడు ట్యూబులతో ఆడుకుంటే యూట్యూబ్ లో ఆడుకుంటా. అవన్నీ కాదు, అది మన చిన్నప్పుడు ఏమేమి చేసామో అవన్నీ మళ్ళీ చేయాలనుకుంటున్నాను నీతో. చిన్నప్పుడు చేసినవన్నీ మళ్ళీ చేయాలనుకుంటున్నావా? చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట ఆడాం కదా, ఎందుకు అప్పుడు నాకేం తెలియలేదు. ఇప్పుడు ఆడదామా? కక్కుర్తి కక్కుర్తి. అయినా నువ్వు పెద్దయ్యక చూస్తే ఋతిక్ రోషన్ అవుతావు అనుకున్నాను, కానీ ఏంటి నువ్వు మాత్రం పెద్దయ్యాక అనుష్క శర్మ అవుతాను అనుకున్నావు. అలాగే అయ్యో. నేను తిట్టాను, నీకు సిగ్గులేదా? నేను పొగిడాను, మరేం లేదా? మరేం లేదా? మన జంట ఇంకా పెద్ద పెంట వస్తుంది చూడు. చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి శుభవేలితో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి. వచ్చే ముందు ఏ పూల షాప్ దగ్గరికి వెళ్ళొస్తుంది అనమాట. ప్రతిసారి పూలు చేస్తుంది ఎక్కడి నుంచి. నేను ఒక్కడి సినిమాలో మహేష్ బాబు అండి. ఏంటి ఇది ఒక్కడి గెటప్ అంటే ఏ ఒక్కడి నమ్ముతలేదు. నేను ఇంకా షాక్ లో ఉన్నా అసలు. ఏంటి భూమిక, నేను దగ్గరికి వస్తుంటే దూరంగా వెళ్తున్నావు ఏంటి? ఈ భూమిక ఏ ఒక్క మొగను కూడా కన్నెత్తి కూడా చూడదు. ఇలాంటి సొల్లు వినడానికి మాకు లేదు ఓపిక. భూమిక ఉరుమైతే నేను మెరుపుని. నీది మెరుపు కాదు పరుపు కానీ, మెరుపు కాదు పరుపు కానీ మాకు తెలుసులే కానీ. ఇదిగో స్వప్న, నువ్వేం టెన్షన్ పడుకో. ఆ ఓబుల్ రెడ్డి గారిని చంపేస్తా, కసి తీరా చంపుతా. ఆ అవకాశం ఏదో నాకివ్వు, నేను చూసుకుంటా. కసి తీరా అంటే ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాననే. నువ్వు నరికి చంపుతావు, నేనైతే కొరికి చంపుతా. సరే ఇవన్నీ వదిలేసే గానీ మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? నేను కాశ్మీర్ అనుకుంటున్నాను. లేదు ఊటీ బాగుంటుంది. అబ్బా లేదు, కాశ్మీర్కి వెళ్దాం. ఊటీ లేదు, అది చెప్పింది కరెక్ట్. కాశ్మీర్ బాగుంటుంది కదా. ఒక పని చెయ్యి, మన ఇద్దరం కాశ్మీర్కి వెళ్దాం, నువ్వు ఊటీకి వెళ్ళిపో. పెద్ద సమస్య వచ్చింది. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే బాగోదు. కన్నుల బాసలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. ఏంటా డాన్స్? అదే ఈడెవడో గాల్లోనే గిన్నెలు తోమేస్తున్నాడు, గాల్లోనే గిన్నెలు తోమేస్తున్నాడు. అయ్యో అనిత, నాకేమీ రాదు అనిత, నేనేమి చెయ్యలేను. అది నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు చేసిన స్కిట్లన్నీ చూస్తే నీకే తెలిసిపోద్ది. మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు కర్ఫ్యూ పెట్టారు కానీ వీళ్ళిద్దరిని జనాల్లోకి వదిలితే చాలు, వాళ్ళే స్వచ్ఛందంగా కర్ఫ్యూ. ఏం మాట్లాడుతున్నావా నా అనిత గురించి? మొన్న ఒకటికి ఆక్సిజన్ అయిపోతే 10,000 రూపాయలు ఇచ్చింది, తెలుసా నీకు? ఆవిడ డబ్బులు ఇచ్చింది, నేనైతే డైరెక్ట్ ఆక్సిజన్ ఇస్తా. అవునండి, మీరు ఇంత అందంగా ఎలాగుంటారండి? ఏం లేదండి, మొహానికి ఎండ పడకుండా చూసుకుంటాను, స్కిన్ కి వచ్చి ఆయిల్ రాకుండా చూసుకుంటాను. అబ్బం చూసుకోరండి ఒకసారి కూడా ఇప్పుడు. సార్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? ముందు మనం అందరం కలిసి లేచిపోదాం సార్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లతో హైవే వస్తుంది, అక్కడ నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళామంటే రైల్వే ట్రాక్ వస్తుంది. ముందు అక్కడ ట్రైన్ ఎక్కేసి మన 6 లేచిపోదాం సార్. 6 కాదు 4. 6 ఉంటే 4 అంటారేంటండి? ఇప్పుడు మధ్యలో హైవే వస్తుందన్నా, అక్కడ నుంచి వీళ్ళిద్దరు రారు, అక్కడ నుంచి వీళ్ళిద్దరు రారు. హైవే తగలకుండా పోదాం, ట్రైన్ ఎక్కుదాం రండి. మీరు ఎందుకు లేచిపోదాం అనుకుంటున్నారండి? మా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదండి, అందుకని లేచిపోతున్నామండి. మా వాళ్ళు ఒప్పుకున్నా కూడా లేచిపోతున్నాం. ఒప్పుకున్నారా? ఎవరల్లో? అదే రవి, గౌతము, వీరుగాడు, ప్రసాద్ గాడు. లిస్ట్ ఏంటండి? ఇప్పుడున్న లిస్ట్ కంటే దాని ప్రత్యాపరణ లిస్ట్ ఎక్కువ ఉంటది. చూసారా ఎంతమంది ఒప్పుకున్నా నాతో వచ్చేసిందంటే నేనంటే ఎంత ప్రేమ తెలుసా? ఒరే మామూలుగా ప్రేమ గుడ్డిది అంటారు, మీ ఇద్దరిని చూస్తుంటే అర్థమైంది. ప్రేమ గుడ్డిది కాదు, గాడిద గుడ్డిది.
మనలో మన మాట. ఇప్పుడు ఈ రైల్లో ఎన్ని బోగీలు ఉంటాయండి? 18 బోగీలు ఉంటాయి. 2 వచ్చేసి ఏసీలు ఉంటాయి, 2 వచ్చేసి లేడీస్ కంపార్ట్మెంట్ ఉంటాయి, 4 జనరల్ బోగీలు ఉంటాయి, 18 టాయిలెట్లు ఉంటాయి, ముందు ఒక ఎంజిన్ ఉంటుంది, వెనకాల ఒక జనరల్ బోగి ఉంటుంది. ఇంకా ఏం చెప్తావయ్యా? చూసారా ఎంత జనరల్ నాలెడ్జ్? ఎలా ఉంది నా సెలక్షన్? ఈ సెలక్షన్ తర్వాత దాని కలెక్షన్ ఎంత కనుక్కో, దాని కలెక్షన్ ఎంత కనుక్కో. ఇదేంటంటే డైరెక్ట్ గా ట్రైన్ లోకి వచ్చారు, ఎలా వచ్చేసారు? రింగ్ రోడ్డు మీద వెళ్ళి. రింగ్ రోడ్డు మీద నుంచి రింగ్ రోడ్డు మీద వేసుకొని వచ్చినట్టున్నారు మీరు. ఎక్కువ చేసేవనుకో తాడ తీస్తా. కింద మీ తాళం పడింది. తాళంతి కింద పడ్డ తాళాన్ని ఎలిగిరే తాడ తీస్తారా మీరు? ఇదంతా కదా, పైకి ఎవరు వెళ్తారో డిసైడ్ చేసుకోండి. పైకి వచ్చేవాడు ఎవరో ముందు నువ్వు డిసైడ్ చేసుకుని చెప్తా. ఇలా 10 గుద్దులు గుద్ది అందరిని చంపేస్తాం తెలుసా? 10 గుద్దులు వద్దన్నారు, ఒక గుద్దు చాలు. ఏ స్కిట్ లెంగ్త్ ఎక్కువ వద్దన్నారు, స్కిట్ లెంగ్త్ ఎక్కువ వద్దన్నారు. ఒక గుద్దు చంపేసి జైలుకి వెళ్తాం. మమ్మల్ని చంపేసి మీరు జైలుకి వెళ్తారా? మీకు విషయం తెలుసా? మిమ్మల్ని చంపి మేము జైలుకి వెళ్తాం. మీరు ఎవరిని చంపి జైలుకి వెళ్ళడం అవసరం లేదు, జనరల్ గానే జైలుకి వెళ్తారు. ఎందుకు? హత్య చేయాలని హడావిళ్ళు ఏళ్ళలో లేచిపోతాను హడావిళ్ళు మీరు టికెట్లు తీసుకోకుండా ట్రైన్ ఎక్కారా? డైలాగ్ చెప్పాలన్న అడవుల్లో మీరు కూడా టికెట్ తీసుకోలేదు. ఇప్పుడు అందరూ జైలుకి వెళ్తామా? నువ్వు షాక్ అవుతున్నావు ఏంటి? ఓకే సారీ. ఏంటండి పాటంతసేపు నన్ను చూడకుండా అనుసూని రోజా గారిని చూస్తారు? వాళ్ళని చూస్తే సమ్మర్ లో కాశ్మీర్కి వెళ్ళినట్టు ఉంటది, నన్ను చూస్తే శ్మశానంలో కాశ్మీరాన్ని చూసినట్టు ఉంటది. మీ ఒక్కడి గంటకి అలా కనిపిస్తాను. అయినా నువ్వేంటి డాన్స్ ఒక్కోసారి ఎక్కువ వేస్తావు, ఒకసారి తక్కువ వేస్తావు? నా డాన్స్ పెట్రోల్ లాంటిదే, ఎప్పుడు పెరుగుతో ఎప్పుడు తగ్గుతో ఎవడు చెప్పలేడు. డీలో చూడు పిల్లలు ఎగిరెగిరి పడుతున్నారు తెలుసా? వాళ్ళు ఎగిరి పడితే క్లాప్స్ పడతాయి, నేను ఎగిరి పడితే ఒంట్లో ఉన్నాయని ఊడి పడతాయి, ఒంట్లో ఉన్నాయని ఊడి పడతాయి. అయినా ఎగిరి పడుతున్నావంటే సారీ అండి, ఇక నుంచి మీ ముందు ఎగరకుండా కదలకుండా ఉంటాను, ఓకేనా? నువ్వు కదలకపోతే కందగడ్డ, ఎగిరితే ఎర్రగడ్డ, చివరికి నాకే ఏంటో. తినడానికి ఏం చేయమంటారు? మిరపకాయ బజ్జీలు వేసుకుని రాపో. ఎలా చేయాలి? పిండిలో మిరపకాయలు ముంచాలి. ఎలా ముంచాలి? రాకేష్ ని ముంచుతున్నావు అలాగే. అయినా నేను ముంచడం కాదు, మిమ్మల్ని పెళ్లి చేసుకుని నా జీవితం సగం మునిగిపోయింది. పెళ్ళి ఇన్నాళ్ళైనా పిల్లలు లేరండి, నాతో పాటు పెళ్ళైన రాధకి 5 పిల్లలు. అర్థమవుతుందా? అర్థమవుతుంది, వాడికి ఏ పని లేదని, వాడికి ఏ పని లేదని. నిన్న అమ్మని చేయకపోతే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నిన్న అమ్మని చేస్తే నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తా. నీతో మాటలతో లాభం లేదు. పక్క వీధిలో మూలికలు అమ్ముతున్నాడంట, పిల్లలు పుట్టడానికి మూలికలు తీసుకుందా. ఉన్న మూలికలన్నీ ఇందినేసి కాదు, వెంకీని తాగుబోతు రమేష్ నైనా కలిపి చేసింది. అవునండి. మరి ఏదో వీడిని వెంకీని కలిపినట్టు డాన్స్ ఏంటి? మా సంగతి తెలియట్లా. త్వరలోనే అరుపుల ఆచారం టీం ఇస్తారు. అరుపుల టీం ఏంటండి? ఏం లేదు, ఇటు స్కిట్ చేస్తుంటే వాళ్ళు వద్దు అరుతుంటారు, దాన్ని అరుపుల టీం అంటారు. అయినా ఇలాంటి ఆయనతో కాపురాడు చేస్తున్నాం అమ్మా. ఆడెక్కడ చేస్తున్నాడమ్మా? అందుకే తీసుకొచ్చాను. ఒక పని చేయవే, డైరెక్టర్ గా చెప్పు, హైపరాది కాపురానికి అర్థాలు వేర్లని ఒక ఈవెంట్ చేస్తాడు. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. నా వల్ల ఎంతో మందికి పిల్లలు కలిగారు. నీ వల్ల కాదురా, నువ్వు ఇచ్చిన మూలికల వల్ల అని చెప్పాలి. తేడా కొట్టేస్తుంది. ఇదేసుకుంటే 1 గంట వరకు రెచ్చిపోతారు, ఇది తాగితే 2 గంటల వరకు రెచ్చిపోతారు, ఇది తాగితే 3 గంటల వరకు రెచ్చిపోతారు. 3 కలిపేసుకుంటే చచ్చిపోతారు. నువ్వు ఇట్లా బాబు 5 సీసాలు ఇవ్వు. 5 సీసాలా? ఎందుకు అన్ని సీసాలు? మీరు ఊరుకోండి, మీకు తెలీదు, రండి. 5 సీసాలు ఒరే, ఆల్ ద బెస్ట్. కొన్ని నెలల తర్వాత గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. 5 సీసాలతో స్కూల్ పెట్టారు. ఓ క్లాస్ రూమ్ సెక్షన్ అంతా మీ వాళ్ళేనా? ఏమే వద్దు అంటే 5 డబ్బాలు తినిపించావు, డబ్బాకి 2 చొప్పులు 10 మంది పుట్టారు. ఊరుకోండి, మీ దిష్టి. కొడుకులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. కొడుకులను నువ్వు అంటున్నావు, దొంగ నేనంటాను. చూసారు ఎలా ఉన్నారు? స్కూల్లో అమ్మాయిలందరూ నా బుగ్గలు పట్టుకుని ముద్దొస్తున్నా అంటున్నాను. ఏం చేయాలి? చెప్పించు కొట్టాలరా. ముగ్గులు పట్టుకున్నందుగా. నువ్వు ముద్దొస్తున్నావు అన్నందుకు. నాకు తెగ హోంవర్క్ ఇస్తున్నాను అన్న. ఫోన్ లో నెట్ అయిపోయి ఐడియాలు వస్తాయి. బాబుకి నెట్ అంటే ఏంటండి ఐడియాలు వస్తాయి? నెట్ అయితే ఐడియాలు రావే, వీడియోలు వస్తాయి. అవి చూస్తూ కూర్చుంటారు వీళ్ళు.
నువ్వేంటారు అలాగే చూస్తున్నావు మాట్లాడవా? నాన్నగారు టీ తెచ్చామంటారా? నువ్వు ప్రొడక్షన్ పిల్లాడు కాదు నా పిల్లాడు. ఓ గుర్తుపెట్టుకో బాగా, ప్రొడక్షన్ పిల్లాడివి కాదు నా పిల్లాడు. ఈ స్కిట్ లో టీ తెచ్చేయమంటారా? అవి ఇవి అనకూడదు. ఏమండి పిల్లలు ఎప్పటి నుంచో ట్రిప్ తీసుకెళ్ళండి గోవా వెళ్దాం పదండి. ఇంతమందిని తీసుకొని గోవా వెళ్దాం పదండి. రే గోవా వచ్చాం, జాగ్రత్తగా ఉన్నాడు ఓకేనా? అదంటే మన ఏరియా కాబట్టి పట్టుకున్న చేతులు పట్టుకుంటూ వదిలేశారు. సరేనా? అవును, మొత్తం ఎన్ని రూములు తీసుకున్నాం? మన ఇద్దరికి ఒక రూమ్ తీసుకోండి, ఆ 10 మంది పిల్లలకి ఒక రూమ్ తీసుకోండి. ఏంటి మళ్ళీ మన ఇద్దరికి ఒక రూమా? ఇంకెళ్ళేటప్పుడు ఫ్లైట్ మొత్తం మన ఫ్యామిలీ ఉంటది. గోవా మన ఇద్దరే వచ్చాం, ఇంకెవరు రాలేదా? ఏం పిల్ల ఆంధ్రాలో మందు లేదు, ఏడబాయ్ యానాలో సాగు లేదు, కిక్కు మీద కిక్కెక్క పక్క మీద సొక్కుంది. ఎవరండి వీళ్ళు? అనగనగా ఒక రాజు 7 చేపలు తెస్తే ఆ రెండిని ఒకటి ఎండలేదంటారు కదా, ఆ ఎండిని అరిట్లో 2 ఏం మాట్లాడుతున్నావా నువ్వు? కొత్తగా పెళ్లి చేసుకున్నావు అని మేము వచ్చాం, ఇవాళ మామూలుగా ఉండదు తెలుసా? రామచంద్రాపురంలో రాయెత్తలేదు కానీ గోవా వచ్చి గొడవలు ఎత్తుతానన్నాడంట నీలాంటి. నీ గుండెలో నేనుండిపోనా? గుండెలో కాకపోతే గుడ్డులో ఉండురా. బొమ్మలు బట్టు పిల్లలు 5 సంవత్సరాల క్రితం నేను అన్నపూర్ణాలు చూసినప్పుడే అనుకున్నాను ఎవరైనా నీది బొమ్మలు బొట్టు పిల్లలే అని. ఒకప్పుడు బస్ కండక్టర్ రజనీ, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ అయ్యాడు. అలాగే 2030లో మన గురించి కూడా రాస్తారు. ఒకప్పుడు బొడుగులు అమ్మిన శరత్, ఇప్పుడు గొడుగులు అమ్ముతున్నాడనే. ఈ అన్నీ అమ్మితే మీకు ఎంత వస్తాయి నాన్న? వాడు నాన్న అయితే నేనేమరా? అంకుల్ రా. సారీ అంకుల్. నేను కాదురా వాడు రా. అంకుల్ ఇవన్నీ అమ్మితే ఎంత వస్తాయి? 10,000 దాకా వస్తాయమ్మా. ఆ డబ్బులన్నీ ఏం చేస్తారా? ఏం చేస్తారు? ఒక 1000 అనకరం కూడా గేట్ వాచ్మెన్ కి ఇస్తాడు, ఈసారి వచ్చినప్పుడు రానే ఉండని. ఇంకో 1000 ప్రొడక్షన్ వాడికి ఇస్తాడు, టోకెన్ ఉన్నా లేకపోయినా పెట్టమని. ఇంకో 8,000 ఏమో కృష్ణానగర్ గుహలో ఉంటాడు. మన దగ్గర బొమ్మలు బొట్టు పిల్లలు కాదమ్మా, టికెట్లు ఉన్నాయి, లాటరీ టికెట్లు. ₹1,00,000 లాటరీ, 15 టికెట్లు మాత్రమే ఉన్నాయి. 15 టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏమండి 15 మనం తీసేసుకుందాం, ₹1,00,000 మనకే వస్తాయి. ఏమే 15 కొన్నాం, ఏదో దాంట్లో 1 వచ్చేది. బాబు నంబర్ చెప్పు. 9452. ఏంటి అది? గుంటూరు అంటే నంబరా ఏంటి? 6542 6542 ఏంటి? ఎవరికి రాలేదు? ఏంటి ఏ టికెట్ లో రాలేదు? ఇటు పక్కరా ఏరా ఎలా కనపడుతున్నాను నీకు? 15 టికెట్లే ఉన్నాయి అన్నావు, చూస్తే ఎవడికి రాలేదు? మొత్తం 30 ఉండేవండి, 15 వేరే వాళ్ళకమ్మా, మిగతా 15 కదా. అంటే వేరే వాడికి ఎవడికి వెళ్ళిందంటావు? నువ్వేనా చెప్పింది? ఇప్పుడు ఏం చేయాలి? గోవాలో అందరం కలిసి థాయ్ మసాజ్. మేము చేస్తాను. నాకు తెలిసిన మీరు వచ్చింది అందుకని నాకు తెలుసు, మీరు వచ్చింది అందుకు. మా పర్సు పోయిందండి. మేము డబ్బులు ఇవ్వాలా? అవునండి. సుధీర్ వేసుకోవడానికి చడ్డీ లేదంటే రష్మి వచ్చి మిడ్డి అడిగిందంట, మాకే లేదురంటే. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నాన్నగారు టీ తెచ్చానండి. తాగేదాకా వదిలేలేవు, పదరా టీ తాగుదాం, పద ఫస్ట్. ఇది ఏం పెట్టినా తింటలేదేటి? అమ్మాయి ఇంతకీ నాన్నగారు ఎక్కడే? నమస్తే రోజా. అరే రోజా గారు ఈ రోజు ఎలా ఉన్నారంటే వదిలే. ఎందుకండి కౌంటర్ ఆపేశారు? నేను జస్ట్ కొండపల్లి రాజా, ఆవిడ నగర ఎమ్మెల్యే రోజా. కౌంటర్ అయితే ఎన్కౌంటర్ చేస్తుంది. చూసా నవ్వు చూసారా? ఆ నవ్వితే ముత్యాలు రాలుతాయి, మరి నేను నవ్వుతే పళ్ళు రాలుతాయి. వారి సంగతి తర్వాత ముందు దీన్ని చూడండి. అబ్బా గేదెం చూసినట్లేదు, నేనేడం చూసినట్టే ఉంది. నువ్వు నవ్వగలరే, ఆ దూడ నేనేడే చూసుకో. ఎందుకండి అలా అంటారు? దాని మెల్ల తాడి కట్టే, నీ మెల్ల తాళి కట్టే, నాకైతే పెద్ద తేడా ఏం కనిపించలేదే. ఏమండి పొద్దున్న నుంచి అసలు పాలు కూడా ఇవ్వటం లేదండి. పాలు ఇవ్వట్లేదా? ఏమైంది దానికి? ఎలా ఇస్తుందే పాలు? ఎక్కడైనా పాలు వచ్చేలా పిండాలి, పొదుగు కూడా వచ్చేలా పిండుతారంటే ఎవరైనా? ఫస్ట్ నైట్ రోజు అండి పాలు రావట్లేదు, డైరెక్ట్ గా గేదెను తోలుకొని గదిలోకి వచ్చింది. నైట్ అంతా పిండుకోవడమే సరిపోయింది, అది పండుకుంది. ఇంకా నేను ఏం చేసేది? ఎందుకంటే అలాగ అంటారు మిమ్మల్ని చాలా బాగా నన్ను చూసుకున్నాను. నేను బాగుండాలని గుమ్మడికాయతో దిష్టి తీసింది. దిష్టి తీసిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? గుమ్మడికాయ ఇసిరేస్తారు. ఇది నన్ను ఇసిరేసింది, ఎడిపోయో వచ్చా. మీరన్నీ ఇలాగే అంటారు. అది కనీసం నీళ్లు కూడా తాగట్లేదండి. అవునా? కొంచెం జీడిపప్పు పల్లీలు పెట్టినా, ఈ పల్లీలు, తాలింపు గింజలు, కరివేపాకు అన్ని వేసి పులిహార కలిపి నువ్వు కూడా తాగు.
కానీ ఎప్పుడు ఇలా కొట్టడమేనా? బయట బంగారం ధరలు తగ్గాయంట, నాకు ఒక వడ్డానం కొనొచ్చు కదా. నీకు వడ్డానం కొనించాలంటే బంగారం ధర తగ్గితే సరిపోదే, నువ్వు కూడా తగ్గాలి. ఆ ఎదురింటి శ్రీదేవిని చూడండి, మెడలో చక్కగా నెక్లెస్ వేసుకుని ఎంత బాగా తిరుగుతుందో. ఇలాంటిదే ఇలా పక్కింటి వాళ్ళు అది వేసుకుంది ఇది వేసుకుంది, నేను కూడా ఏదో ఒకటి వేసుకోవాలి, ఊరేసుకుందంట. మీరు నాకు ఏమీ కొనివ్వకపోయినా గానీ నేను మీకు షర్ట్ తీసుకున్నానండి. నాకా? నువ్వు ఎంత ఖర్చు పెట్టి? ఫ్రీ అండి. ఫ్రీగా ఎవరిచ్చారే? నేను 30,000 పెట్టి చీర కొన్నాను, షర్ట్ ఫ్రీ ఇచ్చాడండి. 30,000 వాడేసావు అయితే. 30,000 వాడేసావు. నన్ను ఎలాగా పట్టించుకోవట్లేదు, కనీసం వాడినైనా పట్టించుకోండి. మనల్ని చూసుకునే పిల్లల్ని కనమంటే మనం చూసుకోవాల్సిన పిల్లని కన్నావు. ఎవరి లైఫ్ అయినా పాల సీసాతో స్టార్ట్ అయింది, మా వాడిది సెలైన్ సీసాతో స్టార్ట్ అయింది. మామూలుగా మనం కథలు చెప్తే పిల్లలు నిద్రపోతారు కదా, ఈడు కథలు చెప్తే మేము నిద్రపోతాం రాత్రిపూట. నాన్నగారు ఇవన్నీ పక్కన పెట్టండి. స్కూల్లో అందరూ టిఫిన్ బాక్సులు చిన్నవి తెచ్చుకుంటున్నారు, నాకు పెద్ద బాక్స్ కొనండి. ఐస్ బాక్స్ కొనుక్కోరా. బాక్స్ కి ఐస్ బాక్స్ కి తేడా ఏంటి? ఇది పట్టుకొని వెళ్ళాలి, అదైతే పడుకొని వెళ్ళొచ్చు. ఎప్పుడు ఇంతే బాబా, మీతో ఏది అనకూడదు, నేను పళ్ళు తోముకుంటాను. ఏంట్రా అది? 100 సుమోలు ఒకేసారి వరిచేని మీద పడ్డట్టు ఏంట్రా బ్రష్? నా బ్రష్ అలాగే ఉంటది. ఏమైందిరా? నేను చూస్తాను. ఇప్పుడు నీ బొగడా ఫేస్ చూడడానికి నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని సమంత కాదలు అగర్వాల్ వస్తారంటారా? మన ముగ్గురు ఇలా పక్క పక్కన ఉంటే ఎంత చక్కగా ఉందో చూడండి. అటు పక్క పాల క్యాను, ఇటు పక్క పాల వ్యాను, మధ్యలో నేను సరిపోయాం. ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అందుకే ఆ సుబ్బారావు గారు ఇంటికి వచ్చి మరీ తిట్టేలాడు తెలుసా. అసలు ఇంతకు ఏం జరిగిందండి? వాడు అమెరికా వెళ్తూ ఈ ఇల్లు అమ్మబడును అని రాశాడు, నేను కిందకెళ్ళి అమ్ముకోరా ఎవడొద్దన్నాడని రాశా. కోపం వచ్చినట్టు. నేను మాత్రం ఈ కాపురం చేయలేను, అసలు నేను కాపురం చేయలేను, నేను వెళ్ళిపోతానండి మీతో. అంటే ఏంటి నీ ఉద్దేశం? గేదె నాకు, దూడ నీకు, తొట్టె నాకు, గడ్డి నీకు. మరి నాకు వెళ్ళి ఐస్ క్రీమ్ చీకు. ఏ మనోడు, ఈ స్కూల్ టీచర్ ఇటే వస్తుంది, వెళ్ళి దాక్కో. వాడు కాదు, నువ్వు వెళ్ళి దాక్కో. నువ్వు పోయావని 2 వారాలు సెలవు పెట్టాడు. ఎరా అలా చెప్పావా? అవును పెదిరెడ్డి చూరు బాబు. రే నన్ను పేరు పెట్టి పిలవకూడదురా, నేను నీకు తాతయ్య అవుతాను. వాడు కూడా నీకు తాతయ్య అవుతాడు, ఫ్రెండ్లీగానే పిలిచాడు. అవును అల్లుడు, మా అమ్మాయితో ఏంటి గొడవ పడుతున్నా? నువ్వు మా బంగారాను అల్లుడు. నీ పేరు ఇక్కడ రాసుకున్నా, ఇక్కడ రాసుకున్నా. అక్కడ వద్దు మామయ్య, నొప్పి వచ్చేస్తాయి. మరి ఎక్కడ రాయను? నీ ఇల్లు పొలాలు ఆస్తి పేపర్లు ఉన్నాయి కదా, వాటి మీద రాసి. ఆస్తి అంటే గుర్తొచ్చింది అల్లుడు, మీ అత్తయ్య పోతూ హాస్పిటల్ బెడ్ మీద ఏదో చెప్పాలని ట్రై చేసింది అల్లుడు. ఏమై ఉంటదంట? ఆక్సిజన్ పైప్ మీద లేరా అని చెప్పాలనుంది, నువ్వు లేవలేదు, అది పోయింది. మీ వాడు ఎక్కువ చేస్తున్నాడు ఏంటి మీ వాడు? అల్లుడు నా కూతురు ఏదైనా చేస్తే నేను కూడా అదే చేస్తా. అంటే ఇప్పుడు నేను దాన్ని ప్రెగ్నెంట్ చేస్తే నువ్వు నన్ను చేస్తావేంట్రా? ఎందుకు అల్లుడు అంత కోపం? పక్క థియేటర్ లో మామే నా ప్రాణమైన సినిమా ఆడుతుందంట, వెళ్ళి చూద్దామా? ఈ పక్క థియేటర్ లో మీ మామ ఒక సినిమా ఆడుతుంది, వెళ్ళి చూద్దామా? వెళ్ళి లోపలికి వెళ్ళు, చంపుతా. మొత్తం తగలడ్డారు. ఈ పక్కింట్లో మన కలెక్టర్ ఫ్యామిలీ ఉండాలి, లేదు అది బయటికి రాదు. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. నేనే కలెక్టర్ రాజా, వీడు మా అబ్బాయి. అయ్యా కలెక్టర్ రాజా, కొడుకు కాట రాజా, సరిపోయారు ఇద్దరు. ఇగో అది గారు ఏమనుకుంటారు నన్ను? నన్నంత తక్కువ అంచనా మాకండి. వీధి దీపాల వెలుగులో చదువుకుంటున్నాయానండి. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? నువ్వు పగలంతా ఏం బీకేవని అర్థం అవుతుంది. మేడం గారు, కొవ్వొత్తి వెలుగులో చదువుకున్నానండి నేను. ఆ కొవ్వొత్తి దగ్గర కూర్చొని కాలిపోయిన కాకర పువ్వొత్తిలా తయారయ్యావు. ఇంట్లో కరెంట్ పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి? నోట్లో ఫీజు పెట్టి చేతిలో వైరు పట్టుకొని వచ్చేస్తుంది. అలాగే ఎలా అవుతుంది? నీ వంటంతా అదేగా, కరెంటేగా. ఎలా కనపడుతున్నారా నీకు నేను? బిట్లు సినిమాలు కూడా సబ్ టైటిల్స్ అడిగే వాళ్ళ కనపడుతున్నావురా. నేను ఎలా కనపడుతున్నా? ఆ బిట్లో కనపడేది నువ్వేరా. అయినా అసలు నువ్వు వేస్ట్ క్యాండిడేట్ రా. మీ ఆవిడ నీకన్నా ధైర్యవంతురాలు తెలుసా నీకు? ఇదే రాత్రి మీ ఇంట్లో దొంగలు పడితే వాళ్ళందరూ కుక్కలు కొట్టినట్టు కొట్టేసింది. ఆ దొంగను ఇంటికి నేను లేటుగా వచ్చాను అనుకుని కొట్టింది. నాలాంటి ధనవంతులు నీలాంటి పేదోళ్ళతో డిస్కషన్ అంటే నువ్వు చూస్తూ ఉండరా, మా వాడిని కలెక్టర్ని చేస్తా. నువ్వు అంత బిగించుకుపోతావు. నువ్వు వాడికి మించి అవ్వాలరా. అవుతా? వాడికి మించి చేసేయాలి, నీకు తెలియదేమో కానీ. నువ్వు కలెక్టర్ అవ్వాలి, నా పరువు కాపాడాలి. అలాగే నాన్నగారు. వాడికి మించి నువ్వు ఏదో ఒకటి అవ్వాలి. అయ్యి బాబోయ్, ఎంత పెద్ద రింగులో రాత్రి ఈవెంట్ కి వెళ్ళి అలాగే దొబ్బుకొచ్చేసేటి. ఆ రింగులు ఎక్కడ కాకుండా డైరెక్ట్ గా పేక్ తీసుకోవాల్సింది. ఏంట్రా గోలా? నాన్నగారు మా ఫ్రెండ్స్ అండి, చూడండి ఎలాగున్నారు.
వీడి మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు, దానికి అసలు మొహమే లేదు, ఏం చూస్తాం? హలో, చిన్నప్పుడు అనసూయ కూడా నాలానే ఉండేది, ఓవరాక్షన్ చేయకు. నీలాగా ఆవిడని చూస్తే రెయిన్ డాన్స్ చేయాలనిపిస్తుంది, మరి నన్ను చూస్తే ట్రైన్ డాన్స్ చేయాలనిపిస్తుంది. నా వాట్సాప్ డీపీ లో ఫోటో చూసావా, ఎంత గ్లామర్ గా ఉన్నాను. స్టేటస్ ఏం పెట్టాలబ్బా? కంట్రోల్ యువర్ బీపీ ఆఫ్టర్ వాచింగ్ మై డీపీ అని పెట్టు. ఏ దొరబాబు, నేను ఎగ్జామ్ లో డాష్ ని పూరించమంటే పూరించకుండా వెళ్ళిపోయి ఏమైంది? నేనే పెద్ద డాష్ గానీ డాష్లు నాకు ఎందుకు ఇచ్చారో నా డౌట్, అంతే కదా నాన్న? వాళ్ళు అనకండి, దొరబాబు చాలా మంచోడు. భూమధ్య రేఖలో భూ తీసేసి ఆ మధ్యలో ఉన్న రేఖ ఎవరని అడుగుతాడు వీడు. సరే గాని నాన్నగారు, గొప్పోళ్ళు అవ్వాలి, పేపర్ లో పడాలి అంటారు. ఇలాంటివి చేస్తేనే కదా గొప్పోళ్ళు అయ్యేది. ఇంతకీ మా ఇద్దరి గురించి ఏమి రాస్తారా? చడ్డీ గ్యాంగ్ చేతికి చిక్కిన చికెనిచ్చే మేలే అని రాస్తారు. మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. బాయ్ శాంతి. నాన్నగారు నేను చెప్పేది చెప్పండి. అసలు బేసిక్ నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను బస్సుకు డ్రైవర్ అయ్యి ఆ తర్వాత బస్సుకు వాండర్ అయ్యి మీ పేరు మీద ఓ పెద్ద హాస్పిటల్ కట్టి కలెక్టర్ లాంటి కోడల్ని మీ ఇంటికి తీసుకొస్తాను నాన్నగారు. ఎంత సూపర్ గా చెప్పాడు కదండి. సూపర్ గా చెప్పలా, రాత్రి సూర్యవంశీ సినిమా చూసి చెప్పాడు. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? వాడేమవడు, వాడి వల్ల ఎవరైనా ఏమవుతారని అంతే. రే కలెక్టర్ అవ్వాలి, నా పరువు కాపాడాలి. కలెక్టర్ అయిపోతాను. చదవనీయకుండా చేయదు. అలాగే అలాగే. ఒరే దొరబాబు, సెకండ్ తో సినిమాకి వెళ్దాంరా. జననం ఒకటే, మరణం ఒకటే, గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. కొన్ని సంవత్సరాల తరువాత మాడు విదేశాలకు వెళ్ళాడు, మరి ఏమై వస్తాడో చూద్దాం. ఎంత ఎదిగిపోయావయ్యా నాన్నగారు, కలెక్టర్ అయిపోయావా? మా పరువు కాపాడేవారు నువ్వు. ఆపవయ్యా, మావాడు కూడా విదేశాలు వెళ్ళాడు, వాడు కూడా ఏమై వస్తాడు చూడు ఇప్పుడు. రాని కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న, బసవన్న. చూసా, మీ వాడు పాలవాడయ్యాడు, మా వాడు కలెక్టర్ అయ్యాడు. అదిరా చూసుకో, మా రేంజ్ అదిరా. ఏం పీకేది? నాకు కోపం వచ్చిందంటే నాలో ఇంకోటి వస్తాడు. నేను నైట్ 4 పెగ్గులు ఎత్తే నాలోకి చాలా మంది వస్తారు. ఏంటక్కడ గొడవ? ఆపండి. ఆది గారు మీరా? మోహన్ గారు మీరా? మేమే అండి. అప్పట్లో మీ పిల్లలు ఇద్దరు హాస్పిటల్లో మారిపోయారండి, అది చెప్దామని చెప్పి అప్పటి నుంచి తిరుగుతున్నాను. అంటే గేదెలు మనగేనా? అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.